విమానం మెల్లగా జైపూర్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. అప్పటికే సెక్యూరిటీ ఫోర్స్తో విమానాశ్రయం అంతా నిండిపోయింది. గ్లాసు విండోల్లోంచి సెక్యూరిటీని చూసిన తర్వాత ప్రయాణికుల హృదయాలు కొంచెం చల్లబడ్డాయి. విమానం ల్యాండ్ అయిన వెంటనే ఎయిర్ హోస్టెస్తో సహా విమానం సిబ్బందినంతా వైర్లతో బంధించి వేసింది నెంబర్ 2. కంప్యూటర్ను తన చేతిలోనే ఉంచుకుని రివాల్వర్ను నెంబర్ 2కి ఇచ్చాడు నెంబర్ 1. నెంబర్ 2 రెండు చేతుల్లోనూ 2 రివాల్వర్లు పుచ్చుకుని ప్రయాణికులను కవర్ చేస్తోంది. క్యాబిన్లోని ట్రాన్స్మిటర్ అందుకున్నాడు నెంబర్ 1. మిస్టర్ కంట్రోలర్, మీకు తెలిసే ఉంటుంది, మేము మీ విమానాన్ని హైజాక్ చేశాం, సగర్వంగా చెప్పాడు నెంబర్ 1. ఎయిర్పోర్ట్ కంట్రోలర్ ట్రాన్స్మిటర్ వేవ్ మీదకొచ్చాడు. యూ డర్టీ ఫుల్, మా విమానాన్ని హైజాక్ చేయడానికి మీకెన్ని గుండెలు కావాలి? మా సెక్యూరిటీ ఫోర్స్ మీ శరీరాన్ని తుపాకీ గుండ్లతో జల్లెడ చేస్తారు. మర్యాదగా సరెండర్ అయిపోండి, గర్జించాడు కంట్రోలర్. చిన్నగా నవ్వాడు నెంబర్ 1. మిస్టర్ కంట్రోలర్, మేం చెప్పేది జాగ్రత్తగా వినండి. మేమేమీ సరదా కోసం మీ విమానాన్ని హైజాక్ చేయలేదు. మీ విమానంలో ఒక ప్రభుత్వ ఏజెంట్ ప్రయాణం చేస్తున్నాడు. అతని వద్ద కొన్ని అమూల్యమైన పత్రాలున్నాయి. అవి మాకు కావాలి. కావాలంటే అడిగి తీసుకో, లేకపోతే ఆ ఏజెంటు నువ్వు కుస్తీలు పట్టండి. నీ పత్రాల కోసం మా ప్రయాణికులందరినీ ఇబ్బంది పెడితే సహించేది లేదు, అరిచాడు కంట్రోలర్. మిస్టర్ కంట్రోలర్, గొంతు చించుకోక చెప్పేది జాగ్రత్తగా వినండి. ఆ ఏజెంట్ ఎవరో తెలిస్తే వ్యవహారం ఇంతవరకు వచ్చేది కాదు. అది తెలియకే మొత్తం ప్రయాణికులందరినీ నిర్బంధంలో ఉంచాల్సి వచ్చింది. కాబట్టి మీ ప్రభుత్వంతో సంప్రదిస్తావో ఏం చేస్తావో నాకు తెలీదు. సరిగ్గా 30 నిమిషాలు గడువిస్తున్నాను. ఆ పత్రాలను నా పరం చేయమని మీ ఏజెంట్ను ఒప్పించగలిగితే సరే, లేదా సిబ్బందితో సహా ప్రయాణికులంతా ఆనవాళ్లు కూడా దొరకకుండా పోయేటట్లుగా విమానాన్ని పేల్చివేస్తాం. అప్పటి వరకు పులిలా గర్జించిన కంట్రోలర్ ఒక్కసారి పిల్లైపోయాడు. హలో మిస్టర్, అంత పని చేయకు. అసలు ఆ ఏజెంట్ ఎవరో మాకు మాత్రం ఎలా తెలుస్తుంది? ఈ విషయాన్ని వెంటనే హోమ్ మినిస్ట్రీకి తెలియపరుస్తున్నాను. అప్పటి వరకు మీరిచ్చిన టైం చాలదు. కనీసం 2 గంటల వ్యవధి కావాలి, గడగడలాడుతూ బ్రతిమలాడసాగాడు. ఒక్క నిమిషం ఆలోచించాడు నెంబర్ 1. ఆల్ రైట్, మీరు కోరిన టైం ఇస్తున్నాను, వెంటనే ఏర్పాట్లు చేయండి అంటూ ట్రాన్స్మిటర్ ఆఫ్ చేశాడు నెంబర్ 1. ప్రయాణికుల ప్రాణాలు కొంచెం కుదుట పడ్డాయి. మరో 2 గంటల వరకు విమానానికేమీ ప్రమాదం లేదు. డాక్టర్ మోహిత్ ప్రొఫెసర్ బెనర్జీతో ఏదో మాట్లాడబోయాడు. కానీ ప్రయాణికులంతా మౌనంగా ఉండడంతో ఎందుకైనా మంచిదని తను మౌనంగా ఉండిపోయాడు. ఆస్తమా పేషెంట్ అప్పుడప్పుడు దగ్గుతున్న శబ్దం తప్ప విమానంలో మరే శబ్దం లేదు. 1 గంట గడిచింది. ప్రయాణికులకు 1 యుగం గడిచినట్లుగా ఉంది. హలో హైజాకర్, కంట్రోలింగ్ టవర్లో నుండి ట్రాన్స్మిటర్ ద్వారా గంభీరంగా వినిపించిందో గొంతు. చటుకున ట్రాన్స్మిటర్ అందుకున్నాడు నెంబర్ 1. ఎస్, హైజాకర్ హియర్, ప్రొసీడ్ ప్లీజ్ అన్నాడు. మిస్టర్, నేను హోంశాఖ అధికారిని మాట్లాడుతున్నాను. నా పేరు రామ్ధన్. నీ పేరేంటో తెలుసుకోవచ్చా? వెల్ మిస్టర్ రామ్ధన్, నా పేరు చెప్పడానికి అవకాశం లేదు. అయితే కోడ్ నెంబర్ 1 అని పిలవండి నన్ను, చెప్పాడు. థ్యాంక్ యూ. పోతే ఇంతకు ముందు ఏవో పత్రాలు ఏజెంట్ అన్నారట, కొంచెం విపులీకరిస్తారా? అడిగాడు రామ్ధన్. చిన్నగా నవ్వాడు నెంబర్ 1. షూర్, కానీ మిస్టర్, నేను మీకు విపులీకరించి చెప్పాలా? అత్యంత విలువైన పత్రాలతో ఈ విమానం ఎక్కిన ఏజెంట్ గురించి మీకేమీ తెలీదా? నో మిస్టర్ 1, మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మా ఏజెంట్ గాని విలువైన పత్రాలు గాని ఏవీ ఈ విమానంలో లేవు. కేవలం మీరు పొరబడ్డారని చెప్పడానికి విచారిస్తున్నాను అన్నాడు రామ్ధన్. నోనో, మీ ఏజెంట్ ఈ విమానంలోనే ప్రయాణం చేస్తున్నాడు. మాకందిన వార్త చాలా నమ్మకమైంది, గట్టిగా అరిచాడు నెంబర్ 1. సారీ మిస్టర్ నెంబర్ 1, నిజంగా మా ఏజెంటే గనుక ఆ విమానంలో ప్రయాణం చేస్తూ ఉండుంటే మీరు విమానం హైజాక్ చేసేవారు కాదు సరికదా. మీరి పాటికి జైలులో కటకటాలు లెక్కిస్తుండేవారు. నెమ్మదిగా అంటున్నా వాడిగా ఉన్నాయి రామ్ధన్ మాటలు. మిస్టర్ రామ్ధన్, మమ్మల్ని చాలా తేలిగ్గా అంచనా వేస్తున్నావు, కాస్త కోపంగా అన్నాడు నెంబర్ 1. అంతేకాదు మిస్టర్ 1, మిమ్మల్ని చూసి వృధా ప్రయాసపడుతున్నారే అని జాలి పడుతున్నాను. మిస్టర్ రామ్ధన్, మీరు విచారించనవద్దు, జాలి పడనవద్దు. మీ సైంటిస్టు బృందం రూపొందించిన కొత్త రకం ట్యాంకు ఫార్ములా కాగితాలతో మీ ఏజెంట్ ఈ విమానంలో ప్రయాణిస్తున్నాడని మాకు విశ్వసనీయమైన వార్త వచ్చింది. అయితే మీ ఏజెంట్ స్వరూప స్వభావాలను గుర్తించలేకపోయాం. లేకపోతే ఇంత రభస జరిగేది కాదు. సో మర్యాదగా పత్రాలు మా వశం చేసి ప్రయాణికుల ప్రాణాల్ని కాపాడుకోండి. ఇంకా అరగంట మాత్రమే గడువు ఉంది, కటువుగా అన్నాడు నెంబర్ 1. సారీ నెంబర్ 1,
మీరు మూర్ఖపు పట్టుదలతో ఉంటే నేను చేయగలిగిందేమీ లేదు. ఈ విమానంలో ఏజెంట్ గాని పత్రాలు గాని ప్రయాణం చేయడం లేదు. లేని వాటిని సృష్టించి ఎలా ఇవ్వగలం? మీకు ఈ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు అన్నాడు రామ్ధన్. మిస్టర్ రామ్ధన్, నాకు కాలయాపన చేయడం అంటే చాలా చిరాకు. మీకు ప్రాణాలు కావాలో పత్రాలు కావాలో త్వరగా తేల్చుకోండి అన్నాడు విసుగ్గా నెంబర్ 1. నేను చెప్పేది మీరు నమ్మాలి నెంబర్ 1. మాకు ఆ పత్రాలు మా పౌరుల ప్రాణాల కన్నా ఎక్కువ కాదు. అది గుర్తించండి మీరు నచ్చజెప్పబోయాడు రామ్ధన్. ఆల్ రైట్ మిస్టర్ రామ్ధన్, మీ మాటలతో నమ్మకాలతో నాకు పని లేదు. ఇకపోతే అసలు రంగంలోకి వస్తున్నాను. జాగ్రత్తగా వినండి. మేము టెర్రరిస్టులం. మా ఉద్యమానికి డబ్బు అవసరం. మీరు తయారు చేసిన ట్యాంకు ఫార్ములా కాగితాలు మరో దేశానికి అమ్మి తద్వారా డబ్బు సంపాదిద్దామనుకున్నాం. కానీ ఆ అవకాశం మీరు ఇవ్వలేదు. అందుకే మీ పౌరుల ప్రాణాలు మీకు బేరం పెడుతున్నాను. తక్షణం 20 లక్షలు విలువ చేసే బంగారం. మీకు కావలసింది ప్రాణాలైతే వెంటనే బంగారం సమకూర్చండి. అండర్స్టాండ్? గంభీరంగా ధ్వనించింది నెంబర్ 1 కంఠం. రామ్ధన్ గొంతులో కరక్కాయ అడ్డం పడినట్లయింది. 20 లక్షలా? ఒక్కసారిగా అంత బంగారం ఇక్కడ ఎలా సమకూరుతుంది? ఇది ఢిల్లీ కాదు ఆశ్చర్యంగా అన్నాడు రామ్ధన్. మిస్టర్ రామ్ధన్, ఇది రాజస్థాన్ రాజధాని జైపూర్ అని మర్చిపోతున్నారు. సంస్థానాధీశులకు షరాబులకు ఇది పేరు మోసిన గడ్డ. ఇంకా ఆ బంగారం ఎలా సమకూర్చాలో కూడా నేనే చెప్పాలంటే చాలా కష్టం. రామ్ధన్, ఎలాగైనా ఆ బంగారం గంటలోగా సమకూర్చండి. లేదా ఫైర్ సర్వీస్ వాళ్ళని రెడీగా ఉంచుకోండి. నో, అంత పని చేయకు మిస్టర్ నెంబర్ 1. మీకు 20 లక్షలు విలువ చేసే బంగారం చెల్లిస్తాం. అయితే ఆ బంగారం మీకు ఎలా అందజేయాలి? బంగారం మీకు చేరిన తర్వాత మా ప్రయాణికుల భద్రతకు గ్యారంటీ ఏంటి? అడిగాడు రామ్ధన్. వెరీ గుడ్. ఎలా అందజేయాలో జాగ్రత్తగా చెబుతున్నాను వినండి. ఇప్పుడు టైం సరిగ్గా 6:30 అయింది. సరిగ్గా 7:30 గంటలకు మీ కంట్రోల్ టవర్ నుండి ఒకే ఒక్క మనిషి నిరాయుధుడిగా బయలుదేరాలి. అతను సాయుధంగా ఉన్నా అతన్ని మీ మనుషులు ఎవరన్నా వెంబడించినా విమానం పేలిపోతుంది. తర్వాత బంగారం బిస్కెట్ల రూపంలో ఉండి ఒకే ఒక సూట్ కేసులో సర్దాలి. సూట్ కేసు పట్టుకున్న మీ వ్యక్తి సరాసరి విమానం వద్దకు రావాలి. మరో ముఖ్య గమనిక, బయట చీకటిగా ఉంది కాబట్టి అతను కంట్రోల్ టవర్ నుండి బయలుదేరి విమానం చేరే వరకు గల మార్గాన్ని ఫ్లడ్ లైట్లతో కాంతివంతం చేయాలి. ఇకపోతే విమానం ఎక్కే ముందు ఆ సూట్ కేసు తెరిచి అందులో బంగారం తప్ప మరేమీ లేదన్న నమ్మకం మాకు కలిగించాలి. ఆ తర్వాత విమానం ఎంట్రన్స్ డోర్ తెరుస్తాం. అతను లోపలికొచ్చిన తర్వాత బంగారాన్ని తీసుకుని ప్రయాణికులను విడుదల చేస్తాం. ఓకే? ఇది మన ఒప్పందంలో మొదటి భాగం. తర్వాత మీరు మా 6 మనుషులకు రేషన్తో పాటు ట్యాంక్ నిండా ఫ్యూయల్ నింపాలి. ఆ తర్వాత మీ నుండి భద్రతకు హామీగా విమానం సిబ్బందిని మాతో తీసుకువెళతాం. ఆ తర్వాత మా గమ్యం చేరిన వెంటనే మీ సిబ్బందిని విమానంతో సహా వదిలేస్తాం. అంతేకాదు, మా విమానాన్ని మీ విమానాలు ఏమాత్రం అనుసరించినా అడ్డగించినా విమానం పేలిపోతుంది. చెప్పింది జాగ్రత్తగా గుర్తించుకుని ఆచరించండి. అండర్స్టాండ్? సుదీర్ఘమైన తన ప్రణాళికను వివరించాడు నెంబర్ 1. ఆ ప్రణాళిక విని ఆశ్చర్యపోయాడు హోంశాఖ అధికారి. ఓకే ఓకే, వెంటనే ఏర్పాట్లు చేస్తాను అన్నాడు ఏమనాలో తోచక. ట్రాన్స్మిటర్ ఆఫ్ అయింది. ఆ ఆగంతుకుని సాహసానికి చాకచక్యానికి అపరిమితులయ్యారు ప్రొఫెసర్ బెనర్జీ, డాక్టర్ మోహితులు. ఇంతవరకు కథల్లో చదవడం, సినిమాల్లో చూడడం తప్ప ఇంతటి ప్రత్యక్షానుభవం ఎన్నడూ కలగలేదు. తమ ప్రయాణంలో ఎన్నో కష్టాల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ముందుగానే అనుకున్నారు గాని ప్రారంభంలోనే ఈ రూపంలో అపాయం ముంచుకొస్తుందని ఊహించలేకపోయారు. లాల్ ఆలోచనలు మరో విధంగా సాగుతున్నాయి. ఏంటి, ఇండియాలో సెక్యూరిటీ ఇంత బలహీనంగా ఉంది? అసలు అంతటి ప్రమాదకరమైన వ్యక్తుల్ని తగిన పరిశీలన లేకుండానే ఎలా విమానం ఎక్కనిచ్చారు? ఇప్పుడేం చేస్తారు? ఏమీ చేతగాని మామూలు వ్యక్తుల్లా బంగారం చెల్లించడమేనా? అలా జరిగితే హైజాకర్స్కు ప్రోత్సాహం ఇచ్చినట్టే కదా? నవీన్ మస్తిష్కం తీవ్రంగా ఆలోచిస్తోంది. ఈ హైజాకర్ ఎంత తెలివైనవాడు! టెర్రరిస్టు అని ఊరికే అనలేదు. ఎంత తెలివిగా ప్లాన్ వేశాడు. ఉన్నది ఇద్దరే అయినా 6 భ్రమ కల్పించాడు. 6 టెర్రరిస్టులు ఒకే విమానంలో ఉన్నారంటే ఏ ప్రభుత్వానికైనా టెర్రరే కదా? ప్రభుత్వానికి విమానంలో 6 టెర్రరిస్టులు లేరని, కేవలం ఇద్దరే ఉన్నారని తెలియాలంటే మార్గమేది? దీని పర్యవసానం ఎలా ఉంటుంది? 60 నిమిషాలు గడిచాయి. కంట్రోల్ టవర్ దగ్గర నుండి ఫ్లడ్ లైట్స్ వెలిగాయి. కంట్రోల్ టవర్ దగ్గర నుండి విమానం వరకు వచ్చే దారంతా పట్టపగల్లా ఉంది. అక్కడి నుండి ఒకే ఒక వ్యక్తి సూట్ కేసు చేతబట్టుకుని బయలుదేరాడు.
విమానంలో ఉన్న ప్రయాణికులందరికీ ఈ దృశ్యం చక్కగా కనిపిస్తోంది. అప్పటి వరకు ప్రాణభీతితో అలమటిస్తోన్న వారంతా ఇప్పుడు ఏదో కొలంబియా వారి పిక్చర్ చూస్తున్నట్లుగా ఫీల్ అవుతున్నారు. ఆ వ్యక్తి నిదానంగా ఒక్కొక్క అడుగు వేస్తూ ముందుకొస్తున్నాడు. విమానంలోని ప్రయాణికులందరూ ఊపిరి కూడా బిగబట్టి చూస్తున్నారు. తమను విముక్తి చేయడానికి వస్తున్న ఆ వ్యక్తి భగవంతుడిలా కనిపిస్తున్నాడు. విమానం దగ్గరకు వచ్చాడా వ్యక్తి. నెంబర్ 1 రివాల్వర్ పుచ్చుకుని డోర్ దగ్గరకు నడిచాడు. అతను సూట్ కేసు తెరిచి బంగారపు బిస్కెట్లు చూపించాడు. వెరీ గుడ్. ఇక మీరు ప్యాంటు షర్టు విప్పి అక్కడ పడేయండి. కేవలం అండర్వేర్ బనియంతో లోపలికి రావాలి ఆజ్ఞాపించాడు నెంబర్ 1. నెంబర్ 1 ముందు జాగ్రత్తలకు అంతా ఆశ్చర్యపోయారు. లాల్, నవీన్ ముఖాలలో కాస్త కళ తప్పింది. వారిలో ఏ మూలనో మిణుకుమిణుకుమంటోన్న ఆశ ఆరిపోయింది. నిమిషంలో అండర్వేర్స్తో తయారయ్యాడు ఆ వ్యక్తి. థ్యాంక్ యూ. ఎలాంటి వెర్రిమొర్రి వేషాలు వేయకుండా జాగ్రత్తగా లోపలికి రా. డోర్ తెరిచాడు నెంబర్ 1. సూట్ కేసుతో లోపలకు ప్రవేశించాడా నూతన వ్యక్తి. మిస్టర్ నెంబర్ 1, ఇదిగో నువ్వు కోరిన బంగారం. వెంటనే ప్రయాణికులందరినీ వదిలేయండి. సూట్ కేసు నెంబర్ 1 చేతికిస్తూ గంభీరంగా అన్నాడు ఆ వ్యక్తి. నెంబర్ 1 సూట్ కేసు అందుకోగానే ఆ వ్యక్తి ఒక్కసారిగా గాల్లోకి 2 అడుగులు ఎత్తులేచి ఫ్లోర్ని తన్నాడు. అంతే, ఆ వ్యక్తి బూట్ సోల్స్ లో అమర్చబడిన మిరాకిల్ బాంబ్స్ గొప్ప శబ్దం చేస్తూ పేలాయి. విమానం ఒక్కసారిగా అదిరిపోయింది. విద్యుత్ కాంతులను వెదజల్లుతూ పెద్ద విస్ఫోటనం జరిగింది. ఊహించని ఈ పరిణామానికి అప్రభితులైన టెర్రరిస్టులు తేరుకునేలోగానే నవీన్, ఆ నూతన వ్యక్తి, ఇద్దరు టెర్రరిస్టులను పెడరెక్కలు విరిచి పట్టుకున్నారు. నవీన్ హస్తఘాతానికి ఆ కంప్యూటర్ ఎప్పుడో నేల రాలింది. ఆస్తమా పేషెంట్ చేతిలోకి రివాల్వర్ వచ్చింది. క్షణంలో బలాబలాలు తారుమారయ్యాయి. గబగబా సెక్యూరిటీ గార్డ్స్ వచ్చి విమానాన్ని చుట్టుముట్టారు. టెర్రరిస్టులు ఇద్దరికీ అరదండాలు తగిలించారు. ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందకు చేర్చారు. అంతా ఒక్కసారి తృప్తిగా శ్వాస పీల్చారు. 2 గంటలు ఆలస్యమైన క్షేమంగా బయటపడినందుకు సెక్యూరిటీని, నవీన్ను అభినందిస్తూ అంతా బయటకు నడిచారు. ఆస్తమా పేషెంట్ రూపంలో ఉన్న అసలు ఏజెంట్ నవీనును, లాల్ను ఆలింగనం చేసుకుని కృతజ్ఞతలు తెలియపరిచాడు. ఆ తర్వాత పరిచయ కార్యక్రమాలు జరిగాయి. మిస్టర్ నవీన్, మిమ్మల్ని చూసి నేను గర్విస్తున్నాను. నిజానికి ఈ సంఘటనలో మీ సునిశిత పరిశీలనా శక్తిని మెచ్చుకోవాలి. ఎంతో శిక్షణ పొందిన సీక్రెట్ ఏజెంట్ను నేనే అనుమానించలేకపోయాను. కానీ మీరు అనుమానించారు టెర్రరిస్టులను. అతను హైజాక్ చేసిన తర్వాత మాట్లాడిన ధోరణిని బట్టి అతనికి నేను తెలియదని స్పష్టమైంది. అదీగాక అప్పటి అతని దృష్టి మీ మీద ఉంది. అది నాకు, ప్రయాణికులకు ఎంతో మేలు కలిగించింది. సున్నితమైన ఆ పరిస్థితుల్లో నాకు సాహసం చేయాలనున్న ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఏమీ చేతగాని అసమర్థుల్లా ఉండిపోయాను. నాకు తెలుసు, అసలు ఏజెంట్ ఎవరో తెలుసుకునేదాకా విమానంలో ఏ ఒక్క ప్రయాణికుడికి హాని జరగదని. ఇకపోతే ఇలాంటి ప్రయత్నాలు జరుగుతాయనే ముందు జాగ్రత్తగా కంట్రోల్ టవర్తో వైర్లెస్ సంబంధాలు కలిగి ఉన్నాను. ఇదిగో ఈ సిగార్ పైపులో అమర్చిన చిన్న ట్రాన్స్మిటర్ ద్వారా నేను ఎప్పటికప్పుడు పరిస్థితిని కంట్రోల్ టవర్కు తెలియజేస్తూనే ఉన్నాను. కంగుమంటూ చేసే శబ్దం అదే. కమాండో సాహసకృత్యం కూడా నా ప్లాన్ ప్రకారమే జరిగింది. లేకపోతే టెర్రరిస్టులు నిజంగానే 6 ఉన్నట్లు భ్రమపడి మొత్తం కమాండో దళం రెడీ కావాల్సి వచ్చేది, చెప్పాడు ఏజెంట్. అప్పటి వరకు ఏజెంట్ను, భారత ప్రభుత్వాన్ని తక్కువగా అంచనా వేసుకుంటున్న లాల్ ఏజెంట్ చెప్పింది విని ఆశ్చర్యచకితుడయ్యాడు. ఏమంటారు ప్రొఫెసర్? ఆదిలోనే హంసపాదు అంటారు కదా. ఇక మన ప్రయాణం విరమించడమేనా, లేక కొనసాగించడానికే నిర్ణయించుకున్నారా? నవ్వుతూ అడిగాడు డాక్టర్ మోహిత్. హోటల్ సింధియాలోని ఏసీ సూట్లో 4 సాహసికులు కూర్చునున్నారు. 2 గంటల విమాన ప్రయాణానికే ఏదో పెద్ద ప్రయాణం చేసినట్లుగా అలసిపోయారు 4. నేను మరీ అంత సెంటిమెంట్స్ కలవాణ్ణి కాదు డాక్టర్ మోహిత్. మనం ఎన్ని కష్ట నష్టాలనైనా ఎదుర్కోవడానికి సిద్ధపడే ఈ పరిశోధనకు పూనుకున్నాం కదా. రోటిలో తలదూర్చి రోకటి పోటలకు వెరవడం మా అభిమతం కాదు. తను నవ్వుతూ అన్నాడు బెనర్జీ. వెల్సెడ్ ప్రొఫెసర్ జీ. ఇంతవరకు సాహస కృత్యాలు కథల్లోనూ సినిమాల్లోనూ తప్ప ప్రత్యక్షంగా ఎరగం. ఫలితం ఏమైనా ప్రయాణం మాత్రం ఆపద్దు సార్, అన్నాడు లాల్. థ్యాంక్ యూ మిస్టర్ లాల్. మీ సహకారం ఉంటే చాలు, ఎలాంటి అపాయం ఎదురైనా మనం ఎదుర్కొని ప్రయాణం కొనసాగించొచ్చు, అంటూ డాక్టర్ మోహిత్ వైపు తిరిగి, సార్, మేమిద్దరం ఉండగా మీ ఇద్దరికి ఎలాంటి లోటు ఉండదు సార్, అన్నాడు నవీన్. మోహిత్ మెచ్చుకోలుగా నవీన్ వైపు చూశాడు. వెల్ మిస్టర్ నవీన్,
అప్పుడే నాకేమీ నిరుత్సాహం ప్రవేశించలేదు. పైగా నాలోనూ ఉత్సాహం ఉరకలు వేస్తోంది. మీ అభిప్రాయం ఎలా ఉందోనని తెలుసుకోవడానికే అలా అన్నాను అన్నాడు నవ్వుతూ మోహిత్. అంతలో బయట నుండి కాలింగ్ బజర్ వినిపించింది. జైపూర్లో అతిథులెవరా అని ఆశ్చర్యపోతూనే ఎస్ కమిన్ అన్నాడు ప్రొఫెసర్ బెనర్జీ. మరుక్షణం తలుపు నెట్టుకుని ఓ వ్యక్తి లోపలికొచ్చాడు. ఊదారంగు సూట్లో ఆజానుబాహుళ్లా ఉన్న ఆ వ్యక్తి లోపలకు రావడంతోనే అందర్నీ సంబోధిస్తూ గుడ్ మార్నింగ్ సర్స్ అన్నాడు. ఆ వచ్చిన వ్యక్తిని చూడగానే అంతా ఆశ్చర్యపోయారు. హలో కమాండో రంజిత్ అంటూ అంతా విష్ చేశారు. ప్రొఫెసర్ బెనర్జీ ఆఫర్ చేసిన సోఫాలో కూర్చున్నాడు రంజిత్. నవీన్ లాల్లు రంజిత్ వైపు కుతూహలంగా చూశారు. మిస్టర్ రంజిత్, ఏంటి విశేషాలు? పొద్దున్నే మీరు మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చారంటే పెద్ద విశేషమే ఉండుంటుంది నవ్వుతూ అడిగాడు బెనర్జీ. థ్యాంక్ యూ ప్రొఫెసర్జీ, మీరు ఊహించింది నిజమే. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి కొంచెం సందేహిస్తూ అన్నాడు రంజిత్. పర్వాలేదు, ఇక్కడ ఉన్నవారంతా నాకు అత్యంత సన్నిహితులు. మాలో ఏ అరమరికలు లేవు, చెప్పండి అన్నాడు బెనర్జీ. నిన్న మీరు ఎయిర్పోర్ట్లో మీ ప్రయాణ కార్యక్రమం చెబుతుంటే నాలో ఉత్సాహం పరవళ్లు తొక్కింది. మీ బృందంలో నేను ఒక సభ్యుణ్ణి కావాలనుకున్నాను. ఆ విషయం మిమ్మల్ని నిన్ననే అడుగుదామనుకున్నాను, కానీ నాకు సెలవు లభిస్తుందో లేదోనన్న సందేహంతో అడగలేకపోయాను. ఆ ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకుని మీ వద్దకొచ్చాను. దయచేసి నన్ను కూడా మీ ప్రయాణంలో పాలు పంచుకొనివ్వండి. నా ఈ కోరిక కాదనకండి సార్, వినయంగా అర్థించాడు రంజిత్. రంజిత్ కోరిక విని ప్రొఫెసర్తో సహా అంతా ఆశ్చర్యపోయారు. బెనర్జీ చిరునవ్వు నవ్వుతూ రంజిత్ వైపు చూశాడు. మిస్టర్ రంజిత్, నిన్న మీరు మా ప్రయాణంలో ఉద్దేశాలు, ప్రయాణ వివరాలు మాత్రమే తెలుసుకున్నారు, కానీ మా ప్రయాణంలోని కష్టనష్టాల గురించి తెలుసుకోలేదు అంటూ తమ ప్రయాణంలో గల కష్టనష్టాలను వివరించి చెప్పారు బెనర్జీ. అంతా శ్రద్ధగా ఆలకించి తర్వాత చిన్నగా నవ్వి అన్నాడు రంజిత్. నా మీద ఎంతో అభిమానంతో మీరు సాధక బాధలు వివరించారు. కృతజ్ఞతలు. కానీ సార్, నాకు చిన్నతనం నుండి సాహస కృత్యాలన్నా సాహస ప్రయాణాలన్నా ఎంతో ఇష్టం. నేను కేవలం ఆ అభిలాషతోనే మీ వెంట వస్తానంటున్నాను. అంతేగాని నేను ఆస్తికుణ్ణి కాదు, నాస్తికుణ్ణి కాదు. అసలు నాకు ఆ వాదనలో తలదూర్చడమే ఇష్టం ఉండదు. నాకు జీవితంలో సాహసాల్ని చవిచూడ్డం తప్ప మరో జిజ్ఞాస లేదు. ఇకపోతే నేను ప్రయాణంలో మీకు సహకారిగా ఉంటానే తప్ప ప్రతిబంధకం కాను. నాకు ఎడారి ప్రాంతమంతా కొట్టిన పిండి, కాబట్టి నా వల్ల మీకు ఉపయోగమే కాని నష్టం లేదు. ఒక రకంగా మీకు గైడ్లా ఉంటాననుకోండి అన్నాడు రంజిత్. మిస్టర్ రంజిత్, మీరు అన్యదా భావించనంటే ఒక ప్రశ్న అడుగుతాను. మీరు స్వతహాగా సాహసవంతులే. మీరు పూనుకుంటే ఇంతకన్నా సాహస కృత్యాల్లోనే పాల్గొనే అవకాశం వస్తుంది. కానీ మా వెంటే బయలుదేరడానికి మరేదైనా బలవత్తరమైన కారణం ఉందా అడిగాడు నవీన్. నవీన్ వెలుగుచ్చిన అనుమానానికి మనసులో విచారించిన పైకి చిరునవ్వే ప్రదర్శించాడు రంజిత్. వెల్ మై జెంటిల్ ఫ్రెండ్, నేను ఎన్నో సాహస కృత్యాల్లో పాల్గొన్నాను. మరికొన్ని పాల్గొనాలన్న ఆశ నాకుంది. ఒంటరిగా, జంటగా, సమిష్టిగా ఎన్నో రకాల థ్రిల్లింగ్స్ జరిపాం. కానీ ధనదాహం, అధికార దాహం గురించి మీరు వినే ఉంటారు. అలాంటిదే ఈ దాహం కూడా. ఈ జీవితంలో ఈ దాహం తీరదేమో. 4 విభిన్న మార్గాల ద్వారా ఒక లక్ష్యాన్ని చేరుకోవాలని చూస్తున్న మీ బృందాన్ని చూడగానే నాలోనూ కాంక్ష రేగింది. అంతకు తప్ప మరో విధమైన కారణమేమీ లేదు అన్నాడు రంజిత్. ఆల్రైట్ యంగ్ బాయ్, నువ్వింతగా ఉత్సాహపడుతుంటే నేనెలా కాదంటాను? నీ వలన మా బృందం తప్పక పటిష్టమవుతుంది. అయితే ఈ బృందంలో నా స్థానమెంతో డాక్టర్ మోహిత్ స్థానం కూడా అంతే. కాబట్టి నువ్వు ఆయన అనుమతి కూడా తీసుకోవాలి అన్నాడు బెనర్జీ. థ్యాంక్ యూ సార్ అంటూ డాక్టర్ మోహిత్ వైపు తిరిగాడు రంజిత్. నోనో, ఈ బృందంలో ఇద్దరి నిర్ణయాలంటూ ఉండకూడదు. మీరు పెద్దవారు. మీ మాట ప్రకారమే కమాండో రంజిత్ ఆనందంగా మన ప్రయాణంలో భాగం పంచుకోవచ్చు అన్నాడు డాక్టర్ మోహిత్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సంతోషంతో రంజిత్ కంఠం వణికింది. ఆ తర్వాత చర్చ తదుపరి ప్రయాణంపైకి మళ్ళింది. సార్, మన ప్రయాణం ఏ విధంగా నిర్ణయించారు అడిగాడు రంజిత్. ముందుగా ఎడారి ప్రయాణం నిర్ణయించుకున్నాం మిస్టర్ రంజిత్. ఇక్కడి నుండి ఈ రోజు సాయంత్రమే బయలుదేరి బికనీర్ రైల్లో వెళదాం. అక్కడ మనకు కావలసిన ఏర్పాట్లని చూసుకుని ఎడారిలో అన్వేషణ ప్రారంభిద్దాం చెప్పాడు ప్రొఫెసర్. వెల్ సార్, ఇక్కడి నుండి 9 గంటలకు బికనీర్ ఎక్స్ప్రెస్ బయలుదేరుతుంది. నేను వెళ్లి మనకందరికీ రిజర్వేషన్ చేయిస్తాను అంటూ లేచాడు రంజిత్. ఓకే రంజిత్, అన్నట్లు మరిచాను, నీ సామాను ఎప్పుడు సర్దుకొనొస్తావు అడిగాడు ప్రొఫెసర్.
నాకు ప్రత్యేకించి సామాన్లంటూ ఏమీ లేవు సార్. ఒక చిన్న సూట్ కేసులో సర్దుకుని వచ్చేస్తాను.